హలో మై డియర్ ఫ్రెండ్స్, మా వారు మార్కెట్ నుంచి మినపగుళ్ళు మోసుకొస్తే పిండి రుబ్బి ఫ్రిడ్జ్లో పెట్టి ఒక 3 రోజుల పాటు ఇడ్లీలు, మరో 3 రోజుల పాటు దోశలు మినపగుళ్ళతో చేసుకుని తింటే మోసలు కొట్టి నోట్లో నాలుక నాన్ స్టాప్గా ఇవే పెట్టి నన్ను ఇబ్బంది పెట్టొద్దు అంటే నాకు ఆ పని నచ్చకపోవడంతో ఉప్మా చేసుకుంటున్నానండి. ఏంటి ఆఫ్టర్ ఆల్ ఉప్మా కోసం ఎంత సోది చెప్పాలా అనుకుంటున్నారా? ఆఫ్టర్ ఆల్ ఏంటి సార్? ఆఫ్టర్ ఆల్ కాదు సార్ ఈ ఉప్మా. భారతదేశంలో ఉన్న 90s కిడ్స్ని అడగండి సార్ ఈ ఉప్మా గురించి. ఇప్పుడైతే పూరి, మైసూర్ బోండా, పెసరెట్ ఇలా రకరకాల టిఫిన్స్ చేసుకుంటున్నాం కానీ అప్పట్లో ఉప్మా అనేది ఒక ఎమోషన్ సార్. గోధుమ రవ్వ ఉప్మా, కరాచీ రవ్వ ఉప్మా, బియ్యం రవ్వ ఉప్మా, అటుకుల ఉప్మా, సేమియా ఉప్మా ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో రకాలు ఉన్నాయి సార్ ఈ ఉప్మాలో. ఆఫ్టర్ ఆల్ అనకండి సార్. ఎందుకండి మీకు ముందే చెప్పేస్తున్నాను, ఉప్మాలో పల్లీలు పోపులు వేసి పాడు చేసావు అనకండి. నాకు ఇలానే ఇష్టం. అయితే ఒక గ్లాస్ సేమియాకి గ్లాసుంపావు నీళ్లు వేసుకుంటే ఉప్మా పొడి పొడిగా వస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్